క్యాష్ తీయాలి, రండి. సార్ ఏమైంది? పదండి పదండి. అయ్యో, వాడికి బొక్క పెట్టారు. లాకర్ రండి. రే జగన్, చెప్పరా. ఇంటికేమన్నా వచ్చావా? లేదురా, నేను డ్యూటీలో ఉన్నాను. విషయం ఏంటి? లేదు, డోర్ ఓపెన్ చేసి ఉంది, అందుకే అడిగాను. తలుపు తెరుచుందా? ఏంటో నువ్వనేది? రేయ్, నీ తలుపు ఒకసారి చూడు. అది బానే ఉంది. రేయ్, ముందు వెళ్ళి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చెయ్యి. రే, ఎందుకురా డౌట్ పెడుతున్నావు? బావా, నీ క్షేమం కోరే చెప్తున్నాను, ముందు వెళ్ళి. సరే ఉండు. రే శక్తి, రేయ్ మాట్లాడరా. శక్తి, శక్తి ఏదో ఒకటి మాట్లాడరా. రే, అంతా ఓకేనా? శక్తి, రేయ్ శక్తి, ఏమైందిరా? హలో శక్తి, రేయ్ ఏంట్రా, ఏమైందిరా? మీకు పంపించిన అడ్రస్ కి జమాలుద్దీన్ని రమ్మనండి సార్. శక్తి, రేయ్ శక్తి, రేయ్ ఏమైందిరా? శక్తి ఏమైందిరా? హే, వీడికి దెబ్బెలా తగిలింది? వీడు చేసిన పనికి వీడిని ప్రాణాలతోటి వదలకూడదు. హే, వీడికి నీకు మధ్య ప్రాబ్లం ఏంటి? వీడికి అసలు దెబ్బెలా తగిలింది? ఏయ్, ఊరికి అరవకు. నేనే కొట్టాను. ఏంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తావా, లేక లోకల్ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి నేనే రమ్మన్నా? ఏయ్, నేను డిపార్ట్మెంటే. ఏంటి బెదిరిస్తున్నావా? అవును, బెదిరిస్తా. డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఇలాంటి ఒక క్రిమినల్ కి తోడుగా తిరుగుతున్నావే, నిన్ను అసలు. మరి నిన్ను తెరీసా అనుకుంటున్నావా? నువ్వు మీ బాసు ఊర్లో ఉన్న క్రిమినల్స్ కి పనిచేస్తున్నారు కదే. ఏయ్, ఇష్టం వచ్చినట్టు దొంగతనం చేసి ఆ డబ్బుని రూమ్ లో పెట్టుకున్న మీరిద్దరు పెద్ద యోగ్యులా మరి? మేం క్రిమినల్సా? టెల్ మీ, హౌ బిగ్గెస్ట్ యువర్ నెట్వర్క్? ఎవరి కోసం పనిచేస్తున్నారా? దోచుకునే వాళ్ళందరూ క్రిమినల్సేనా? లేక సినిమాలో చూపించేలాగా లేనిపోని వాళ్ళకి దానాలు చేస్తున్నారా? లేక పిల్లలకి ఫీజు కట్టి చదివిస్తున్నారా? ఏం చేస్తున్నారా మీరు? ఓటు వేసే వాళ్ళకి 6,000 డబ్బులు ఇవ్వబోతున్నాం. పెద్ద అడుగుతోంది చూడు. ఇక్కడ దొంగిలించిన ఈ డబ్బుతో వీడు ఒక్క టీ కూడా తాగలేదు తెలుసా? అందరి డబ్బులు దోచుకుని రూమ్ లో దాచిపెట్టుకున్న దాని గురించి కూడా రకరకాల కథలు చెప్తారు కదా. చెప్పండి, వింటాను. ప్లీజ్. చూసే వాళ్ళందరికీ శక్తి దొంగలాగే కనిపిస్తాడు, కానీ నిజం అది కాదు. పుట్టక ముందే తన తండ్రిని కోల్పోయిన శక్తి చిన్నప్పుడే డబ్బు చూసి దాని మీద ఆశపడ్డాడు. గుళ్ళో అందరూ హారతి తీసుకునేటప్పుడు హారతి పళ్ళెంలో అందరూ డబ్బులు వేయడం చూశాడు. వీడు మాత్రం హారతి పళ్ళెంలో డబ్బు తీసుకుని చాలా సంతోషించాడు. ఇది తమాషాకే అని అప్పుడు ఎవ్వరూ అనుకోలేదు. శక్తి పెరిగే కొద్దీ తన సమస్య కూడా పెరుగుతూ వచ్చింది. చదువుకునే బడిలో కూడా తన కంట్రోల్ ని కోల్పోయేవాడు. తోటి పిల్లల స్కూల్ ఫీజు, వాళ్ళ పాకెట్ మనీని, అసలు వాడి దృష్టంతా డబ్బు మీదే ఉండేది. ఒకరోజు శక్తి దొంగిలించిన డబ్బుని ఒక ఎలుక రుచి చూడసాగింది. ఆ తర్వాతే శక్తిలో ఉన్న లోపం గురించి వాళ్ళ అమ్మకి తెలిసింది. ఎందుకు అలా చేసావు? శక్తి, ఇదంతా తప్పు నాన్న. నీకెవన్నా కావాలంటే అమ్మని నాతో అడుగు, నేను కొనిస్తాను. ఎదుటి వాళ్ళు కష్టపడి చేర్చుకునే డబ్బుని మనం తీయకూడదు నాన్న. ఇంతవరకు తెలియకుండా చేశావు, ఇక చేయకు నాన్న. అమ్మ చెప్తే వింటావు కదా? నువ్వేం చెప్పినా వింటానమ్మా.